హాయ్ అండి, వెల్కమ్ టు కింగ్ కిరాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఒకటి తెలుసుకుందాము. ఇంటికి కరెంట్ బిల్ అయితే రావడం జరుగుతుంది. అయితే ఈ కరెంట్ బిల్ కోసం మనకి ఏం తెలుసు, అసలు కరెంట్ బిల్లో మనం ఏ పారామీటర్స్ చూడాలి, కరెంట్ బిల్ రాగానే బిల్లు మనం పే చేసేస్తాం. అలా కాకుండా అసలు కరెంట్ బిల్లో ఏ పారామీటర్స్ చూడాలి, అది అసలు కరెక్ట్ గా వచ్చిందా లేదా, ఒకవేళ రాంగ్ గా వస్తే కంప్లైంట్ ఎలా ఇవ్వాలి, ఇలాంటి పూర్తి సమాచారం మన ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఎందుకంటే కరెంట్ బిల్ కోసం పూర్తిగా తెలిసినప్పుడు మాత్రమే మనం బిల్ అనేది పే చేయాలి. చాలా మంది కరెంట్ బిల్ వచ్చింది కదా అని చెప్పి డైరెక్ట్ గా పేమెంట్ అయితే చేసేస్తున్నారు. కానీ దాని గురించి పూర్తి సమాచారం అయితే తెలుసుకోవట్లేదు. ఒక్కొక్కసారి అందులో మిస్టేక్స్ కూడా ఉండొచ్చు. కాబట్టి కరెంట్ బిల్ కోసం మీకు అవగాహన ఉండాలి. ఈ వీడియో ద్వారా నేను మీకు ఆ అవగాహన కల్పించాలనే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కరెంట్ బిల్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసినా నేను ఖచ్చితంగా ప్రతి ఒక్క కమెంట్ కి రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం ఇక్కడ ఈస్టర్న్ పవర్ బిల్ ఒకటి తీసుకొని ఒకసారి కరెంట్ బిల్ మీద ఏ పారామీటర్స్ ఉంటాయని చెప్పేసి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఫస్ట్ ఈస్టర్న్ పవర్ అంటే ఈస్టర్న్ పవర్ అయితే ఈస్టర్న్ పవర్ అని లోగో ఉంటుంది. లేకపోతే ఎస్పీడీసీఎల్ అయితే ఎస్పీడీసీఎల్ లోగో అనేది దాని మీద ప్రింట్ అయ్యి రావడం అయితే జరుగుతుంది. తెలంగాణకు వచ్చేసరికి సిపిడిసిఎల్, ఎన్పిడిసిఎల్ ఇలా చెప్పేసి ఉండడం అయితే జరిగిందండి. సో వాటికి సంబంధించిన లోగోస్ అనేవి అక్కడ ప్రింట్ అయితే అయ్యి ఉంటాయి. ఇక నెక్స్ట్ ఏంటంటే ఎలక్ట్రికల్ బిల్ యొక్క సాఫ్ట్వేర్ యొక్క వెర్షన్ అండి. సాఫ్ట్వేర్ వెర్షన్ అనేది అక్కడ ప్రింట్ చేసి ఉంటుంది. దాని తర్వాత రీడింగ్ మోడ్ అండి, అంటే ఐఆర్ మోడా నాన్ ఐఆర్ మోడా, ఐఆర్ మీటర్స్ అంటారండి, ఇన్ఫ్రారెడ్ మీటర్స్ అని చెప్పేసి. ఇప్పుడు అన్ని ఐఆర్ మీటర్స్ ఉన్నాయి మాక్సిమం. ఒకవేళ నాన్ ఐఆర్ మీటర్స్ ఉంటే నాన్ ఐఆర్ మీటర్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. అంటే మీ ఇంటికి బిగించిన మీటర్ ఐఆర్ మీటర్ నాన్ ఐఆర్ మీటర్ అనేది అక్కడ బిల్లు మీద క్లియర్ గా మెన్షన్ అయి ఉంటుంది. దాని తర్వాత ఏ రోజున బిల్లు తీశారు యొక్క డేటు టైం తో సహా మీకు అక్కడ మెన్షన్ అయి ఉండడం అయితే జరుగుతుందండి. దాని తర్వాత మీ యొక్క గ్రూప్ అండి, అంటే ఇప్పుడు రెండు గ్రూపుల్లో ఇంతకు ముందు బిల్ యొక్క రీడింగ్స్ అనేవి తీయడం జరిగింది. M1 M2 అని చెప్పేసి రెండు రకాల గ్రూపుల్లో మీకు బిల్ రీడింగ్స్ అనేవి తీయడం జరిగేది. ఇప్పుడైతే ఒకే గ్రూప్ లో మీకు బిల్ రీడింగ్స్ అనేది తీస్తున్నారండి. కాబట్టి అందరికి ఒకేసారి బిల్ రీడింగ్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ చాలా వరకు M1 అనేదే ఉంటుందండి. దాని తర్వాత మీ యొక్క ఈఆర్ఓ అంటే ఎలక్ట్రికల్ రెవెన్యూ ఆఫీస్, మీ యొక్క ఈఆర్ఓ అనే నేమ్ అనేది అక్కడ ప్రింట్ అయి ఉండడం జరుగుతుంది. దాని తర్వాత మీ యొక్క సెక్షన్ అండి, అంటే మీరు ఏ సెక్షన్ పరిధిలోకి వస్తారు. ఎలక్ట్రికల్ ఆఫీస్ ని సెక్షన్లు, సబ్ డివిజన్లు, డివిజన్లు, సర్కిల్లు కింద డివైడ్ చేసి ఉండడం జరుగుతుంది. అదే రకంగా ఇక్కడ మీకు ఏ సెక్షన్ లోకి మీరు వస్తారని చెప్పేసి అక్కడ క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది. దాని తర్వాత డిఐఎస్టీ అంటే డిస్ట్రిక్ట్ కాదండి, డిఐఎస్టీ అంటే డిస్ట్రిబ్యూషన్ సర్కిల్ అండి. సో ఏ సర్కిల్ పరిధిలోకి మీరు వస్తారు అని చెప్పేసి అక్కడ ప్రింట్ అయి ఉండడం జరుగుతుంది. దాని తర్వాత యుఎన్క్యూఎస్సి అంటే యునిక్ సర్వీస్ కోడ్ అండి, అంటే ప్రతి ఒక్క కన్స్యూమర్ కి ఒక యునిక్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకవేళ ఏదైనా కన్స్యూమర్ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే, అంటే మీ ఇంట్లో కరెంట్ పోయింది, కరెంట్ మీద కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే మీరు కాల్ చేసినప్పుడు కస్టమర్ కేర్ కాల్ చేసినప్పుడు వారు మీ యొక్క యూనిక్ నెంబర్ ని ఎంటర్ చేయమంటారు. జస్ట్ ఆ యూనిక్ నెంబర్ ని ఎంటర్ చేస్తే మొత్తం మీ యొక్క డీటెయిల్స్ అన్ని వాళ్ళకి అపేర్ అవడం జరుగుతుంది. సో ఆ రకంగా ప్రతి ఒక్క బెనిఫిషరీకి ఒక యూనిక్ నెంబర్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ యూనిక్ నెంబర్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. దాని తర్వాత వస్తే బిల్ సీరియల్ నెంబర్ ఉంటుందండి, అంటే మీ యొక్క మీటర్ నెంబర్ అనేది ఉంటుంది. కానీ మీటర్ నెంబర్ అనేది 16 డిజిట్లు ఉంటుందండి. ఇదంతా మన మీటర్ నెంబర్ అంటే కాదండి, ఇదంతా మన మీటర్ నెంబర్ కాదు. ఈ 16 డిజిట్లు కూడా కొంచెం మీనింగ్ అనేది ఉంది. ఆ మీనింగ్ ఒకసారి నేను తెలియజేస్తాను. ఇక్కడ ఫస్ట్ 2 డిజిట్ల యొక్క మీనింగ్ ఏంటంటే మీ యొక్క సర్కిల్ ఆఫీస్ కోడ్ అండి, అంటే మీ యొక్క సర్కిల్ ఆఫీస్ కోడ్ అనేది అక్కడ ప్రింట్ అయి ఉండడం జరుగుతుంది. దాని తర్వాత డిజిట్ అనేది, అంటే 3వ డిజిట్ అనేది డివిజన్ ఆఫీస్ కోడ్, 4వ డిజిట్ అనేది సబ్ డివిజన్ ఆఫీస్ కోడ్, 5, 6 డిజిట్లు అనేవి సెక్షన్ ఆఫీస్ కోడ్, 7, 8, 9, 10 డిజిట్లు అనేవి మీ యొక్క ఏరియా లేదా విలేజ్ యొక్క కోడ్, అలాగే చివరగా ఉన్న 6 అంకెలు అనేవి మీ యొక్క సర్వీస్ నెంబర్ అండి. ఇదండి అక్కడ ఉన్న 16 డిజిట్ల యొక్క మీనింగ్. సో ఈ రకంగా 16 డిజిట్లు అనేది మీ యొక్క సర్వీస్ నెంబర్ గా మీకు కేటాయించడం అయితే జరుగుతుంది. దీని తర్వాత మీ యొక్క పేరు అనేది క్లియర్ గా మెన్షన్ ఉంటుంది. అందరి యొక్క పేరుని కూడా చెక్ చేసుకోవాలండి. చాలా మందికి మన తండ్రి పేర్లు వాళ్ళ పేరు మీద కూడా ఉండిపోయి ఉన్నాయి. ఒకసారి నేమ్ అనేది కరెక్ట్ గా క్రాస్ చెక్ చేసుకొని నేమ్ కరెక్షన్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, దానికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు. అలాగే ఇక్కడ అడ్రస్, మీ యొక్క అడ్రస్ కూడా ఇక్కడ ప్రింట్ అయి ఉంటుందండి. దాని తర్వాత కేటగిరీ అండి, ఈ కేటగిరీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మందికి కేటగిరీ 1, కేటగిరీ 2 ఈ రకంగా ఉండడం అయితే జరుగుతుంది. కేటగిరీ 1 అంటే డొమెస్టిక్ సర్వీసెస్ అండి, కేటగిరీ 2 అంటే నాన్ డొమెస్టిక్ లేదా కమర్షియల్ సర్వీసెస్, అంటే షాపులు ఇలాంటివి ఉంటాయి కదండి, అవి కేటగిరీ 2 లోకి వస్తాయి.
కేటగిరీ 3 అంటే ఇండస్ట్రియల్ సర్వీసెస్. పెద్ద ఇండస్ట్రీస్ కాదండి, చాలా చిన్న ఇండస్ట్రీస్ అంటే ఎల్టీలో చిన్న చిన్న కుటీర పరిశ్రమలు అంటారు కదా, అలాంటివన్నీ ఇండస్ట్రీ సర్వీసెస్ వస్తాయి. కేటగిరీ 4లో కాటన్ ఇండస్ట్రీ ఇలాంటివన్నీ రావడం జరుగుతుంది. కేటగిరీ 5లో అగ్రికల్చర్స్ అంటే మన పొలాలకి ఏదైతే మీటర్ అనేది పెడతారో అది కేటగిరీ 5లోకి వస్తుంది. దాని తర్వాత హెచ్టీలో కూడా కేటగిరీస్ ఉన్నాయండి, 5 రకాల కేటగిరీస్. మీకు ఇక్కడ కేటగిరీస్ కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేశాను. సో ఆ నెంబర్ అనేది క్యాట్ 1 అంటే మీ యొక్క కేటగిరీ అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. మామూలుగా మన ఇంటి అందరికి కూడా డొమెస్టిక్ సర్వీసెస్ కింద వస్తాయి, అది కేటగిరీ 1 కింద వస్తుంది. దాని తర్వాత PH3 అంటే ఫేజ్ అండి. మనకి నార్మల్ గా సింగిల్ ఫేజ్ సప్లైస్ ఉంటాయి. ఎక్కడైనా అపార్ట్మెంట్స్ లో ఉండే వారికి అయితే 3 ఫేజ్ సప్లైస్ కూడా ఉండడం జరుగుతుంది. సో సింగిల్ ఫేజ్ గానీ 3 ఫేజ్ గానీ సప్లై ఉంటుంది. అక్కడ 3 అని ఉంటే 3 ఫేజ్ సప్లై, 1 అని ఉంటే సింగిల్ ఫేజ్ సప్లై. ఇదండి దాని వాళ్ళకి మీనింగ్. దాని తర్వాత మీ యొక్క సబ్ కేటగిరీ ఉంటుంది, నేను ఇంతకు ముందు డిస్ప్లే చేశాను. సబ్ కేటగిరీ ఎల్టీ డొమెస్టిక్ టైప్ అంటే ఇంటికి సంబంధించిన బిల్ అనమాట ఇది. సో ఈ రకంగా మనం మన యొక్క బిల్ అనేది ఇందులో ఉందో కూడా చూసుకోవచ్చు. కొంతమంది ఇల్లు కన్స్ట్రక్షన్ కొత్తగా చేసినప్పుడు వారికి మీటర్ కమర్షియల్ మీటర్ ఇస్తారండి. దాన్ని చాలా మంది కన్వర్ట్ చేసుకోకుండా అలాగే ఉండిపోవడం వల్ల కమర్షియల్ బిల్లుకి సంబంధించిన యూనిట్స్ అంటే ఎక్కువ యూనిట్లు బిల్లు కరెంట్ రావడం జరుగుతుంది. కాబట్టి అలాంటి వారు ఇక్కడ ఉన్న ఇప్పుడు నేను చెప్పిన దాన్ని చూసుకొని మీరు వెంటనే మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తే మీకు కరెంట్ బిల్ అనేది తక్కువ రావడం జరుగుతుంది. దాని తర్వాత ఉన్నది కాంట్రాక్ట్ లోడ్ అండి. కాంట్రాక్ట్ లోడ్ అంటే మనము ఎప్పుడైతే మీటర్కి అప్లై చేస్తామో, మీటర్కి అప్లై చేసినప్పుడు అప్లికేషన్ ఇచ్చేటప్పుడు ఎంత లోడ్ వాడతామో అని అప్లికెంట్ రాసిస్తారో అది కాంట్రాక్ట్ లోడ్ అండి. అంటే నేను ఇంత మాక్సిమం లోడ్ నేను మా ఇంటికి వాడుకుంటాను అని చెప్పేసి మనం అప్లికేషన్ లో రాస్తామండి. యూజువల్ గా అందరూ 1 kV 2 kV 3 kV 5 kV అలా రాసిస్తా ఉంటారు. సో దాన్ని కాంట్రాక్ట్ లోడ్ అంటారండి. దాని తర్వాత కనెక్టెడ్ లోడ్ అండి. కనెక్టెడ్ లోడ్ అంటే ఈ రెండు దాదాపు సేమ్ మీనింగ్ అండి. కనెక్టెడ్ లోడ్ అంటే మీనింగ్ ఏంటంటే మన ఇంటికి ఎంతైతే లోడ్ కనెక్ట్ అయిందో అది కనెక్టెడ్ లోడ్ అండి. సో దాదాపుగా సేమ్ మీనింగ్ వస్తాయి. ఈ రెండు ఎప్పుడు ఈక్వల్ గానే ఉండేలా చూసుకోవాలి. దాని తర్వాత ఉన్నది మనకి మీటర్ నెంబర్ అండి. మన ఇంటి దగ్గర ఉన్న మీటర్ నెంబర్. ఒకవేళ మన ఇంటికి కనెక్ట్ చేసిన మీటర్ నెంబరు బిల్లు మీద పడుతున్న మీటర్ నెంబరు వేరే ఉంటే ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్న ఈఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి చెప్పాలి. ఈ దగ్గరలో ఉన్న ఈఆర్ఓ ఆఫీస్ ఎలా తెలుస్తుందంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పున్నానండి, అక్కడ ఈఆర్ఓ ఆఫీస్ నేమ్ కూడా వస్తుందని. ఆ ఈఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఎక్కడున్న మీటర్ నెంబరు మా ఇంటి దగ్గర ఉన్న మీటర్ నెంబర్ వేరు కాబట్టి మీరు మాకు ఇచ్చే బిల్లు రాంగ్ అని చెప్పేసి మీరు అడగవచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్న మీటర్ నెంబర్ అనేది మీరు గ్రహించండి. ఇది మీ ఇంటికున్న మీటర్ నెంబర్ ఒకటే అయి ఉండాలి. దాని తర్వాత ఎంఎఫ్ అండి, అంటే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్. మామూలుగా ఇది డొమెస్టిక్ సర్వీసెస్ కి 1 గానే ఉంటుంది, కేటగిరీ 1 వారికి. ఇది మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే కొన్ని మీటర్స్ కి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 1 ఉంటుంది, కొన్ని మీటర్స్ కి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 2గా ఉంటుంది. అది మీటర్ డిజైన్ లో ఉంటుందండి. సో ఈ రకంగా ఇక్కడ ఇండికేట్ చేయడం అయితే చేస్తారు. దాని తర్వాత రీడింగ్ వచ్చేసరికి అండి, రీడింగ్ పారామీటర్స్ ఏ రకంగా ఉంటాయంటే ఈ పైన ఒక హెడ్డింగ్ అనేది ఉంటుందండి, రీడింగ్, మంత్, STS అంటే స్టేటస్. ఈ రకంగా పైన ఉండడం జరుగుతుంది. కిందనే వచ్చేసరికి అయితే మన మీటర్లో రీడింగ్ ఉంది అని చెప్పేసి ప్రింట్ రావడం జరుగుతుంది. అది ఏ రోజున ఉంది అని చెప్పేసి డేట్ కూడా వేస్తారు. ఆ టైంలో దాని యొక్క మీటర్ యొక్క స్టేటస్ ఏంటి అంటే మీటర్ యొక్క స్టేటస్ అనేది 1 ఉంది అనుకోండి, చూడండి 1 ఉంటే లైవ్ లో ఉంది అంటే మీటర్ బాగానే పనిచేస్తుంది అని అర్థం. ఇంత ముందు మీ యొక్క మీటర్ బిల్లో రీడింగ్ తీసినప్పుడు ఆ మీటర్ అనేది బాగా పనిచేసింది అని చెప్పేసి స్టేటస్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మీటర్ స్టక్ అయిపోయినా లేదా మీటర్ కాలిపోయినా ఈ రకమైన కొన్ని స్టేటస్లు ఉన్నాయి చూడండి. ప్రతిదానికి ఒక్కొక్క రకమైన స్టేటస్ ఉంటుంది. అక్కడ ఏ నెంబర్ వేసి ఉంటే దానికి సంబంధించిన స్టేటస్ అండి. ఒకవేళ మీటర్ కాలిపోయింది అనుకోండి, అక్కడ 11 అనేది ఉంటుంది అన్నమాట. మీటర్ తిరగడం ఆగిపోయినా రీడింగ్ రాకపోయినా అక్కడ 13 అనే నెంబర్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ రకంగా మీ యొక్క మీటర్ స్టేటస్ ని ఇక్కడ ప్రింట్ చేస్తారు. దాన్ని బట్టి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ మీటర్ పనిచేస్తున్నా వీళ్ళు ఇక్కడ మీటర్ ఆగిపోయిందని కానీ మీటర్ బంట్ అని కానీ మీకు కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేసినా సరే మీరు దగ్గరలో ఉన్న ఈఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీరు కంప్లైంట్ అయితే రైజ్ చేసినట్టయితే మీకు బిల్లుడ్ యూనిట్స్ అనేవి తగ్గడం జరుగుతుంది. దాన్ని బట్టి కరెంట్ బిల్ అనేది తగ్గుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి చూద్దామండి, ప్రీవియస్ రీడింగ్ అండి. ప్రీవియస్ రీడింగ్, ప్రజెంట్ రీడింగ్ అనేవి ఇక్కడ వేయడం జరుగుతుంది. ప్రీవియస్ గా మన యొక్క మీటర్ స్టేటస్ ఏ రకంగా ఉంది, ప్రెసెంట్ లో మన మీటర్ స్టేటస్ ఏ రకంగా ఉంది అనేది ఇక్కడ 2 ప్రింట్ అవడం జరుగుతుంది. అలాగే KVAH, ప్రీవియస్ KVAH, ప్రజెంట్ KVAH కూడా ఇక్కడ ప్రింట్ అయి ఉంటాయి. మామూలుగా ఎల్టీ డొమెస్టిక్ వారికి ఈ 2 కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఈ KVAH లు మనం ఎల్టీ డొమెస్టిక్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో చూడాల్సిన లేదు. ఎవరైతే ఇండస్ట్రీస్ ఉన్నారో వారికి ఈ KVAH రీడింగ్ అనేది తీయడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా
వారికి బిల్లుడ్ యూనిట్స్ లో వేయడం జరుగుతుంది కాబట్టి వారికి ఇది ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఇక్కడ యావరేజ్ యూనిట్స్ అండి. నేను దీని గురించి చాలా క్లియర్ గా మాట్లాడతానండి. ఎందుకంటే ఈ యావరేజ్ యూనిట్స్ బట్టే ఇప్పుడు 300 యూనిట్ల కన్నా ఎక్కువ కరెంట్ వచ్చిందని చెప్పేసి చాలా రకాల సంక్షేమ కార్యక్రమాలు అనేవి ఆగిపోతా ఉన్నాయి చాలా మందికి. లేటెస్ట్ గా చాలా సంక్షేమ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ లో చాలా మందికి ఆగిపోయి ఉన్నాయండి. ఈ యొక్క యావరేజ్ యూనిట్స్ ఏ రకంగా క్యాలిక్యులేట్ చేస్తారు, మనం బిల్లులో కూడా మనం ఎప్పటికప్పుడు యావరేజ్ యూనిట్స్ చెక్ చేసుకొని మన యొక్క ఇంటి యొక్క కన్జంప్షన్ కానీ తగ్గించుకున్నట్టయితే, అంటే కరెంట్ బిల్లు కానీ తగ్గించుకున్నట్టయితే మన యొక్క యావరేజ్ యూనిట్స్ అనేవి 300 కన్నా బిలోగా ఉండే అవకాశం అయితే ఉందండి. అది ఏ రకంగా చెక్ చేసుకోవాలి, ఏ రకంగా చూసుకోవాలి అనేది నేను ఇక్కడ వీడియోలో చాలా క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. తర్వాత బిల్లుడ్ యూనిట్స్, ఇంతకు ముందు ప్రీవియస్ రీడింగ్ ప్రెసెంట్ రీడింగ్ ఉన్నాయి కదండి, ఆ రెండింటిని మైనస్ చేసి ఎన్ని యూనిట్లు అయితే బిల్ అయిందో ఆ యూనిట్ల యొక్క రీడింగ్ అనేది ఇక్కడ వేయడం జరుగుతుందండి. దాని తర్వాత ఆర్ఎండి, రికార్డెడ్ మాక్సిమం డిమాండ్, అంటే మీ యొక్క మీటర్ మీద మాక్సిమం డిమాండ్ ఎంతైతే ఉందో ఆ డిమాండ్ అనేది వేయడం జరుగుతుంది. అంటే మీరు కనెక్ట్ చేసిన లోడ్ యొక్క డిమాండ్ ఎంత ఉందో అది అక్కడ వేస్తారండి. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క మాక్సిమం డిమాండ్ ఎప్పుడు మీరు ఆల్రెడీ అప్లికేషన్ ఇచ్చినప్పుడు కాంట్రాక్ట్ లోడ్ అని చెప్పేసి ఒకటి ఇచ్చారు, దానికన్నా తక్కువే ఉండాలి. ఒకవేళ ఎక్కువ ఉన్నట్టయితే మీరు లోడ్ చేంజ్ కోసం అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే వాలంటరీ డిస్క్లోజింగ్ స్కీమ్స్ అని చెప్పేసి చాలా స్కీమ్స్ అయితే ఉండడం అయితే జరిగింది. దీనిలో 50% రిబేట్ కూడా ఇవ్వడం అయితే చేస్తారు. సో ఆ రకంగా మీరు అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే మీ యొక్క మాక్సిమం డిమాండ్ అంటే కాంట్రాక్ట్ లోడ్ యొక్క కేటగిరీని మార్చడం అయితే చేస్తారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు. దాని తర్వాత మీరు ఒక 3 ఫేజ్ అయితే 3 ఫేజుల్లో ఉన్న వోల్టేజ్, 3 ఫేజుల్లో ఉన్న కరెంట్ అనేది ఇక్కడ ప్రింట్ చేయడం అయితే చేస్తారు. ఒకవేళ సింగిల్ ఫేజ్ అయితే సింగిల్ ఫేజ్ లో కరెంటు వోల్టేజ్ ఉంటుంది, మిగతా ఫేజ్ లో 0 అనేది పడడం జరుగుతుంది. ఇప్పుడు మీకు యావరేజ్ యూనిట్స్ అనేవి ఏ రకంగా క్యాలిక్యులేట్ చేస్తారో ఒకసారి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు 6 నెలలు ఉన్నాయనుకోండి, ఫర్ సపోజ్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, ఇలా 6 నెలలు యొక్క మీ యొక్క రీడింగ్ అనేది ఉందనుకోండి. అయితే ప్రెసెంట్ మంత్ అనేది జనవరి కింద తీసుకున్నట్టయితే మీకు యావరేజ్ యూనిట్స్ ఏ రకంగా క్యాలిక్యులేట్ చేస్తారంటే, అంటే బ్యాక్ ఎండ్ లో క్యాలిక్యులేట్ చేయడం చేస్తారంటే వెనక నెలల నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ గా వెనక నెలల్ని ఇలా ముందు నెలలుగా ఇక్కడ చూపించడం అయితే జరిగింది. జస్ట్ ఇది ఎగ్జాంపుల్ కి మాత్రమే మీరు కన్సిడర్ చేయండి. జనవరి అనేది ప్రెసెంట్ రీడింగ్ అనుకోండి. ఈ వెనకకు వెళ్లే నెలల్లో ఒక 5 నెలల యొక్క రీడింగ్ లైన్ గా రాసుకోండి. లైన్ గా రాసుకున్నప్పుడు ప్రెసెంట్ రీడింగ్ కాకుండా ఆ బ్యాక్ నెలల రీడింగ్ ని వదిలివేసి ఆ నెక్స్ట్ వచ్చే 3 నెలలు, ఆ నెక్స్ట్ వచ్చే 3 నెలలు యొక్క మొత్తాన్ని చేసి దాన్ని బై 3 చేసినట్టయితే యావరేజ్ యూనిట్స్ అనేది రావడం జరుగుతుందండి. ఒక 6 నెలల రీడింగ్ తీసుకొని దాని యొక్క వెనక నెల యొక్క రీడింగ్ ని వదిలేసి ఆ వెనకనున్న 3 నెలల రీడింగ్ ని కలిపి బై 3 చేసినట్టయితే మీకు యావరేజ్ యూనిట్స్ అనేవి రావడం జరుగుతుందండి. ఈ రకంగా యావరేజ్ యూనిట్స్ అనేవి క్యాలిక్యులేట్ అయితే చేస్తారండి. ఈ యొక్క యావరేజ్ యూనిట్స్ వల్ల మనం చాలా స్కీమ్స్ కూడా కోల్పోతా ఉన్నాము. కాబట్టి మనం ఈ యొక్క క్యాలిక్యులేషన్ అనేది చేసుకొని యావరేజ్ యూనిట్స్ యొక్క రీడింగ్ ని మనం తగ్గించుకోవచ్చు అండి. దాని తర్వాత మనకి ఉండేవి ఎనర్జీ ఛార్జెస్ అండి. అంటే మనం ఏదైతే యూనిట్స్ కాల్చామో, ఏదైతే కరెంట్ ని కాల్చుకున్నామో ఆ యొక్క కరెంట్ కి సంబంధించి, పవర్ కి సంబంధించి యూనిట్స్ అండి. ఇప్పుడు ప్రెసెంట్ ఈపీడీసీఎల్ వారు యూనిట్స్ ఛార్జెస్ అనేవి ఏ రకంగా ఉన్నాయని చెప్పేసి నేను ఇక్కడ డిస్ప్లే అయితే చేయడం జరిగింది. దీంతో పాటు ఫిక్స్డ్ ఛార్జెస్ అనేవి ఉంటాయండి. ఫిక్స్డ్ ఛార్జెస్ అనేవి 10 రూపీస్ పర్ కిలోవాట్ అనేది పడడం జరుగుతుంది. సో 1 కిలోవాట్ కి 10 రూపీస్ పడుతుంది, 2 కిలోవాట్ కి అయితే 20 రూపీస్ పడుతుంది. ఈ రకంగా ఫిక్స్డ్ ఛార్జెస్, యూనిట్ ఎనర్జీ ఛార్జెస్ అనేవి మీకు పడడం అయితే జరుగుతుందండి. ఈ రకంగా ఇప్పుడు టారిఫ్ అనేది ఉండడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ డిస్ప్లే అయితే చేశాను. ఈ రకంగా ఇప్పుడు యూనిట్ యొక్క కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ అయితే చేస్తున్నారండి. దాని తర్వాత కస్టమర్ ఛార్జ్ యొక్క చార్ట్ ఇంతకుముందు నేను చూపించానండి. దానికి తగ్గట్టుగానే ఇక్కడ అమౌంట్ అయితే పడుతుంది. దాని తర్వాత మీకు వచ్చేది ఈడీ అంటే ఎలక్ట్రికల్ డ్యూటీ అండి. దీనికి ఎలా పడుతుందంటే మీరు ఎన్ని యూనిట్లు అయితే బిల్లింగ్ కాల్చారో అది ఇంటూ 6 పైసలు పడుతుందండి. అంటే ప్రతి యూనిట్ కి 6 పైసలు చొప్పున మీకు ఈడీ అనేది పడ్డం అయితే జరుగుతుంది. దాని తర్వాత సర్చార్జ్ అండి. ఈ సర్చార్జ్ అనేది ఎప్పుడు పడుతుందంటే మీరు ఏదైనా నెల బిల్లు టైంకి కట్టలేదు అనుకోండి, ఇక్కడ సర్చార్జ్ అనేది వేస్తారనమాట. అంటే లైక్ పెనాల్టీ అనమాట. సర్చార్జ్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పండగ పెనాల్టీ అని అర్థం. మీరు ఏదైనా ఒక నెల బిల్లు అనేది లేట్ గా కట్టారనుకోండి, ఇక్కడ సర్చార్జ్ దగ్గర అమౌంట్ పడుతుంది. అది ఏ రకంగా పడుతుందంటే 25 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, ఈ రకంగా మీకు సర్చార్జ్ అనేది పడడం జరుగుతుంది. తర్వాత ఈడీ ఇంట్రెస్ట్, ఇంతకు ముందు చెప్పాను కదండి ఎలక్ట్రికల్ డ్యూటీ, దాని మీద ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ
పడుతుందన్నమాట. ఆ ఇంట్రెస్ట్ అనేది ఇక ఈ రకంగా ఉంటుంది. తర్వాత ట్రూ అప్ ఛార్జ్ ఎప్పుడు 0 అనేది ఉంటుందండి చాలా వరకు. ఈ ట్రూ అప్ ఛార్జ్ గాని ఎప్పుడైనా పడింది అంటే అది ఏపీఆర్‌సి నుంచి ఎలక్ట్రికల్ డిస్కమ్‌లు ఏవైతే ఉన్నాయో పంపకాలు మరియు ఈ పవర్ ఛార్జెస్‌కి సంబంధించిన కొన్ని లెక్కలు వేసుకొని ఏపీఆర్‌సి వారికి మేము కొంత ట్రూ అప్ ఛార్జ్ కింద అమౌంట్ అనేది కన్జ్యూమర్ దగ్గర నుంచి తీసుకుంటున్నాము అని చెప్పేసి అప్రూవల్ తీసుకొని ఇక ట్రూ అప్ ఛార్జ్ చేసి అప్పుడు మీ దగ్గర అమౌంట్ అనేది కలెక్ట్ చేయడం చేస్తారండి. అంటే ఆ అమౌంట్‌ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం కొన్ని రకాల ఖర్చుల నిమిత్తము అమౌంట్‌ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఏపీఆర్‌సి అనుమతి తీసుకున్న తర్వాతే ఇక్కడ ఛార్జ్ అనేది వేయడం జరుగుతుంది. దాన్నే మనం ట్రూ అప్ ఛార్జ్ అంటాము. ఇది చాలా రేర్‌గా పడడం అయితే జరుగుతుందండి. దాని తర్వాత ఎఫ్‌పిపిసిఏ ఛార్జెస్ ఇవి చాలా మందికి పడుతా ఉంటాయి. ఎఫ్‌పిపిసిఏ ఛార్జెస్ అంటే ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్‌మెంట్ ఛార్జెస్ అండి. ఈ ఛార్జెస్ అనేవేంటంటే మనకి నెక్స్ట్ కరెంట్‌ని కొనబోయే లేదా ప్రీవియస్‌లో కరెంట్‌ని కొన్నప్పుడు కొంత అమౌంట్ అనేది అడ్జస్ట్ అవ్వక ఆ అమౌంట్ యొక్క అడ్జస్ట్‌మెంట్‌ల కోసం వేసే ఛార్జెస్ అండి. ఇవి కూడా చాలా మందికి పడుతూ ఉంటాయి. నెక్స్ట్ షార్ట్ ఫాల్ ఛార్జెస్. ఈ షార్ట్ ఫాల్ ఛార్జెస్ అనేవి ఎప్పుడు పడతాయంటే మీటర్ ఆగిపోయినప్పుడు యావరేజ్ యూనిట్స్‌కి సంబంధించి బిల్ రీడింగ్ అనేది తీయడం చేస్తారండి. దాని తర్వాత మళ్ళీ కొత్త మీటర్ ఫిక్స్ చేసినప్పుడు లేదా మీటర్ పనిచేసినప్పుడు ఏవైతే రీడింగ్ ఉండిపోయిందో బ్యాలెన్స్ రీడింగ్ ఉండిపోయిందో అంటే ఇప్పుడు యావరేజ్ యూనిట్‌కి మీకు యావరేజ్ యూనిట్స్ రూ. 100 వచ్చాయనుకోండి. కానీ మీకు రీడింగ్ చూసేసరికి 150 యూనిట్లు ఉన్నాయనుకోండి. ఆ మిగిలిన 50 యూనిట్లకి కరెంట్ బిల్లు కింద ఏస్తారండి. ఆ బిల్లు కింద ఏసిందే షార్ట్ ఫాల్ కింద మీకు ఇక్కడ అమౌంట్ అనేది పడడం జరుగుతుంది నెక్స్ట్ మంత్ బిల్లులో. సో, ఈ రకంగా షార్ట్ ఫాల్ దగ్గర అమౌంట్ అయితే పడుతుంది. ఒకవేళ మీ యొక్క మీటర్ కంటిన్యూగా పనిచేస్తే ఇక్కడ షార్ట్ ఫాల్ దగ్గర ఎప్పుడు 0 అనేది ఉండాలి. అదొకసారి అయితే చెక్ చేసుకోండి. అడిషనల్ సర్చార్జ్ అండి. ఏసీడీ అంటే అడిషనల్ సర్చార్జ్. ఇది యాన్యువల్ కన్జంప్షన్ పైన ఉంటుంది. ఇది డొమెస్టిక్ వరకు అయితే పెద్దగా ఏరండి. అంటే ఇంట్లో సంబంధించిన వరకైతే ఏడీసీ ఛార్జెస్ అనేవి ఎప్పుడు 0గా ఉంటాయి. తర్వాత ఫ్యాన్ ఇన్‌స్టాల్‌మెంట్ ఛార్జెస్. అంటే ఇంతకు ముందు ఒక స్కీమ్ అయితే ఉండేదండి. ఫ్యాన్‌లు తీసుకునేవారు ఇన్‌స్టాల్‌మెంట్‌లో. అది గవర్నమెంట్ వారికి కొన్ని ఇన్‌స్టాల్‌మెంట్‌ల రూపంలో అమౌంట్ అయితే పే చేసేవారు. వారికి మాత్రమే ఇక్కడ అమౌంట్ అయితే పడుతుంది. మిగతా వారికి 0 అనేది ఉంటుందండి. ఏడీజే అమౌంట్ అంటే మీటరు ఇంట్లో ఉండిపోవడం వల్ల బిల్లు తీసేవాడు తీయలేకపోయాడండి. ఆ టైంలో ఏం చేస్తారంటే యావరేజ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో దానికి వాడు అమౌంట్ అయితే వేసేస్తాడండి. ఆ అమౌంట్ అనేది డైరెక్ట్ బిల్లులో చూపించాడు. అంటే ఇంతకు ముందు చెప్పిన రీడింగ్స్‌లో వీటిలో వేయలేడు కదండీ. సో, ఆ యావరేజ్ బిల్ యూనిట్స్ ఇక్కడ అమౌంట్ ఏస్తాడనమాట. అడ్జస్టబుల్ అమౌంట్. ఇక్కడ అమౌంట్ అయితే ఏస్తాడు. ఈ అమౌంట్‌ల దగ్గర ఏం చేస్తాడంటే ఇంతకు ముందున్న అమౌంట్‌లు, ఇప్పుడున్న అమౌంట్‌లు ఏవైనా అడ్జస్టబుల్ అమౌంట్‌లు ఏమైనా ఉంటే ఆ యొక్క చార్జెస్ అనేవి ఇక్కడ వేయడం అయితే చేస్తాడండి. తర్వాత లాస్ ఆర్ గెయిన్. ఈ లాస్ ఆర్ గెయిన్ అంటే ఏంటండి? ఇప్పుడు వచ్చిన మొత్తం అమౌంట్‌లలో ఒక 50 పైసల కన్నా తక్కువ ఉందనుకోండి. ఆ 40 సపోజ్ 41 పైసలు వచ్చిందనుకోండి. కొంత అమౌంట్ వచ్చి 41 పైసలు అంటే రూ. 100 41 పైసలు వచ్చిందనుకోండి. ఆ 41 పైసల్ని మైనస్ చేస్తారు. అదే రూ. 100 52 పైసలు వచ్చాయనుకోండి. ఒక రూపాయి కలిపేసి రూ. 101 కింద చూపించడం అయితే చేస్తారు. ఈ రకంగా అది లాస్ ఆర్ గెయిన్ అనేది అడ్జస్ట్ అయితే చేస్తారండి. దాని తర్వాత మీకు వచ్చేది బిల్లుడ్ అమౌంట్ అండి. ఇదే మీరు కట్టాల్సిన అమౌంట్. అయితే కొంతమందికి గవర్నమెంట్ సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ సబ్సిడీని మైనస్ చేసి మీకు బిల్ అమౌంట్ ఎంత అనేది అయితే మీకు ఇక్కడ డిస్ప్లే అనేది చేయడం అయితే చేస్తారు. ఆ బిల్ అమౌంట్ ఎంత అయితే వస్తుందో ఆ బిల్ అమౌంట్ అనేది మీరు కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఐఎస్డి టిఎస్డి అంటే ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీ డిపాజిట్ అండి. అంటే మీరు మీటర్ తీసుకునేటప్పుడు కొంత అమౌంట్ అయితే కట్టి ఉంటారు సెక్యూరిటీ డిపాజిట్ కింద. ఆ యొక్క సెక్యూరిటీ డిపాజిట్ దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ అనేది ప్రతి సంవత్సరం మే నెలలో మీకు అక్కడ ఇంట్రెస్ట్ అనే అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రూ. 50, రూ. 100, రూ. 200 అంటే మీరు కట్టిన సెక్యూరిటీ అమౌంట్‌ని బట్టి మీకు ఇంట్రెస్ట్ అనేది ఇస్తారు. ఈ యొక్క ఇంట్రెస్ట్‌ని ఏం చేస్తారంటే వచ్చిన బిల్ అమౌంట్‌లో నుంచి మైనస్ చేస్తారు. అంటే మీకు ఒక రూ. 500 బిల్ వస్తే మీకు ఇంట్రెస్ట్ అనేది రూ. 200 వచ్చిందనుకోండి. మీకు బిల్ అమౌంట్ 300 వస్తదనమాట. ఆ రూ. 200ని మైనస్ చేసి మీకు ఇవ్వడం అయితే చేస్తారండి. దాని తర్వాత ఎరియర్ అంటే ఏంటంటే మీరు ఒకవేళ బిల్ కట్టలేదనుకోండి. ఆ ఎరియర్ అనేది పడుతుంది. ఒకవేళ బిల్ కట్టారనుకోండి. మీకు అక్కడ 0 అనేది రావడం అయితే జరుగుతుంది. అంటే ప్రీవియస్‌గా ఎప్పుడైనా సరే మీరు బిల్లులు కట్టలేనప్పుడు ఆ యొక్క అమౌంట్ అనేది అక్కడ చూపిస్తే అది ఎరియర్ అమౌంట్ కింద చూపించడం జరుగుతుంది. బిఫోర్ అంటే ముందుగా ఏమైనా కట్టకపోతే అక్కడ అమౌంట్ పడుతుంది. ఆఫ్టర్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న రీడింగ్. దీని తర్వాత నెట్ బిల్ అని ఉంటుందండి. అదే మీరు కట్టవలసిన బిల్లు తాలూకా అమౌంటు. ఈ నెట్ బిల్ కిందనే డ్యూ డేట్ ఉంటుందండి. అంటే చాలా మందికి ఈ విషయం తెలియదండి. ఎప్పుడు చూసినా కిందనున్న డేట్ చూసేసి ఇంకా టైం ఉందిలే అనుకుంటారు. యాక్చువల్లీ మీకు అక్కడ డ్యూ డేట్ అని ఉంది కదండీ!
ఆ డేట్‌ని చూసుకొని మీరు అమౌంట్ అయితే కట్టాలి. ఒకవేళ ఎవరైనా డ్యూ డేట్ తర్వాత గాని అమౌంట్ కట్టినట్లయితే అంటే ఇక్కడ ఫర్ సపోజ్ చూడండి ఇక్కడ 17/3/2025 అని ఉంది. నేను 18వ తారీఖున అమౌంట్ గాని కట్టాననుకోండి. ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ 18వ తారీఖున కడితే నేను ఇంతకుముందు చెప్పానండి సర్చార్జ్‌లో మనం కట్ట టైంకి గాని అమౌంట్ కట్టకపోతే సర్చార్జ్‌లో మనకి ఫైన్ అమౌంట్ అనేది ఎయిడింగ్ చేస్తారు అని. సో, మీరు గాని టైంకి కట్టకపోతే సర్చార్జ్ అనేది పడిపోతుంది. అంటే రూ. 50, రూ. 100 ఎంతో సర్చార్జ్ అనేది ఎయిడింగ్ చేస్తారు. కాబట్టి ఇక డ్యూ డేట్ ఎప్పుడైతే ఉందో ఆ డేట్‌కి మీరు చూసుకొని అమౌంట్ అయితే వెంటనే కట్టేసేయాలి బిల్ అనేది. సో, ఇదైతే చూసుకోండండి. చాలామంది డ్యూ డేట్ చూడకుండా కింద ఉన్న డేట్ చూసుకొని ఆ డేట్‌ని బట్టి కడతా ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు డ్యూ డేట్ చూసుకొని అమౌంట్ అయితే కట్టాలి. దాని తర్వాత డిస్కనెక్టెడ్ డేట్ అంటే మీరు ఈ తారీఖులోగా మీరు అమౌంట్ అయితే కట్టలేదనుకోండి. మీ సర్వీస్ అనేది డిస్కనెక్ట్ అయితే చేస్తారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ తారీఖులోగా మాత్రం ఖచ్చితంగా కట్టేయాలి. ఒకవేళ సర్చార్జ్ అనేది పడినా ఈ తారీఖులోగా మాత్రం కట్టేయాలి. లేదు సర్చార్జ్‌ని కూడా తప్పించుకోవాలనుకుంటే డ్యూ డేట్ లోపుగా బిల్ అనేది కట్టవలసి ఉంటుంది. నెక్స్ట్ కిందన కాలమ్‌లో కొన్ని ఉంటాయండి. ఆఫీస్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ అండ్ ఓఈ ఫర్ ఏఓ అని చెప్పేసి ఈ డీటెయిల్స్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే సంబంధించిన డిపార్ట్మెంట్‌కి సంబంధించిన ఉండడం అయితే జరుగుతుంది. దాని తర్వాత మీ యొక్క సెక్యూరిటీ డిపాజిట్ ఎంతుంది అనేది ఇక్కడ ఉంటుందండి. నేను ఇంతకుముందు చెప్పాను మీ యొక్క సెక్యూరిటీ డిపాజిట్‌కి వడ్డీ అనేది ప్రతి సంవత్సరం మే నెలలో మీ యొక్క బిల్లులో కలుపుతారండి అని. అలాగే మీ యొక్క సెక్యూరిటీ డిపాజిట్ ఎంత ఉంది? మీరు ఎంత కట్టున్నారు అనేది ఇక్కడ ప్రింటే వస్తుందండి. కావలిస్తే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్కువ అమౌంట్ కట్టి ఇక్కడ తక్కువ చూపిస్తే మీరు ఒకసారి ఆఫీస్‌కి వెళ్లి అడగవచ్చు. తర్వాత మీటర్‌కి వేసిన సీల్ తాలూకా నంబర్ అండి. ఒకవేళ ఏదైనా మీటర్‌కి సీల్ వేసి ఉంటే ఆ సీల్ తాలూకా నంబర్ కూడా ఇక్కడ ప్రింట్ అయి ఉంటుంది. ఒకవేళ న్యూ మీటర్ గాని కనెక్ట్ చేసి ఉంటే ఆ న్యూ మీటర్ తాలూకా నంబర్ కూడా ఇక్కడ డిస్‌ప్లే అవుతుందండి. దాని తర్వాత మీరు ఇక్కడ చూసుకోవాల్సిన డిటిఆర్ కోడ్ అండి. డిటిఆర్ అంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్. మీ యొక్క సర్వీసు ఏ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ కి కనెక్ట్ అయి ఉంది. ఒకవేళ ఏదో ట్రాన్స్ఫార్మర్ పేలో లేదా ట్రాన్స్ఫార్మర్ లో బ్రేక్ ఏదైనా వచ్చో మీకు పవర్ సప్లై ఆగిపోయింది అనుకోండి. మీరు కస్టమర్ కేర్ కాల్ చేసినప్పుడు మీ డిటిఆర్ కోడ్ చెప్పండి అంటే ఈ కోడ్ చెప్పినట్టయితే ఆ ట్రాన్స్ఫార్మర్ పోయిందనో ఇంకోటనో మీరు కంప్లైంట్ ఇవ్వడానికి అవుతుంది. వాళ్ళు ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ ని రీప్లేస్ చేసినప్పుడు ఇక్కడ మళ్ళీ కోడ్ అనేది మారడం జరుగుతుంది. సో ఈ రకంగా మీ యొక్క డిటిఆర్ కోడ్ అనేది మీకు తెలుస్తుంది. అలాగే ఎఫ్డిఆర్ కోడ్ అంటే ఫీడర్ కోడ్ అండి. మీ యొక్క ఫీడర్ మీ యొక్క ట్రాన్స్ఫార్మర్ ఏ ఫీడర్ కనెక్ట్ అయి ఉందో కూడా ఇక్కడ ప్రింట్ అయి వస్తుంది. ఆ యొక్క కోడ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఫోన్ నెంబర్. ఇప్పుడు నేను ఇన్ని విషయాలు చెప్పాను కదండి. ఇన్ని విషయాలు ప్రతి ఒక్కరు గమనించడం కొంచెం కష్టం. కాబట్టి మనం పర్టికులర్ గా ఏమైతే చూసుకోవాలో నేను ఇక్కడ డిస్ప్లే చేశానండి. ఈ యొక్క వివరాలు మాత్రం ఖచ్చితంగా మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఫస్ట్ రీడింగ్ మోడ్ ఏ రకంగా ఉన్నది అదొకటి చెక్ చేసుకోవాలండి. అలాగే సర్వీస్ నెంబర్ అనేది కరెక్ట్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ప్రెజెంట్ రీడింగ్ అనేది కరెక్ట్ గా వేసాడా లేదా చెక్ చేసుకోవాలి. ప్రీవియస్ రీడింగ్ కూడా కరెక్ట్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. బిల్లుడ్ యూనిట్స్ సరిపోయా లేదా ప్రీవియస్ రీడింగ్ ప్రెజెంట్ రీడింగ్ తో పోల్చినప్పుడు బిల్లుడ్ యూనిట్స్ సరిపోయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. దాని తర్వాత ఆర్ఎండి ఒకటి చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆర్ఎండి ఎప్పుడు కూడా విత్ ఇన్ ద లిమిట్ లో ఉండాలని చెప్పేసి నేను ఆల్రెడీ చెప్పాను. కాంట్రాక్ట్ లోడ్ కన్నా తక్కువే ఉండాలి. కాంట్రాక్ట్ లోడ్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనం లోడ్ చేంజ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో అదొకటి చెక్ చేసుకోవాలి. దాని తర్వాత సర్చార్జ్ అనేది వేసారా లేదా అంటే మీరు విత్ ఇన్ ద టైంలో మీరు బిల్లు కట్టినా సరే సర్చార్జ్ అనేది వేస్తే మీరు అక్కడ కంప్లైంట్ పెట్టినట్టయితే ఆ యొక్క అమౌంట్ ని మైనస్ చేస్తారు. కాబట్టి సర్చార్జ్ అనేది వేసారా లేదా కూడా చెక్ చేసుకోవాలి. షార్ట్ ఫాల్ అమౌంట్ ఏమైనా పడిందా లేదా అది జీరో ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఏరియా అమౌంట్ కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం బిల్లు లేట్ గా కడతాం కానీ అది అప్డేట్ అవ్వకపోవడం వల్ల మీకు నెక్స్ట్ మంత్ బిల్లులో పాత మంత్ బిల్లు ఈ మంత్ బిల్లు కూడా పడిపోతూ ఉంటాయి. అప్పుడు మీరు 2 మంత్ల బిల్లు తాలూకా అమౌంట్ కూడా కట్టాల్సి వస్తుంది. అంత ఎక్స్ట్రా అమౌంట్ మనం కట్టక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం అమౌంట్ కట్టేసి ఉన్నాం కాబట్టి ఎరియర్ అమౌంట్ అనేది ఏమైనా పడిందా లేదని చూసుకోండి. దాని తర్వాత డ్యూ డేట్ ఎప్పుడు మళ్ళీ చెప్తున్నానండి డ్యూ డేట్ అనేది చూసుకోండి. డిస్కనెక్ట్ డేట్ కాదు. సో డ్యూ డేట్ చూసుకొని డేట్ లోగా మీరు బిల్ అయితే పే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఫోన్ నెంబర్ అనేది కరెక్ట్ గా ప్రింట్ అయ్యి ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ రకంగా మీరు యొక్క బిల్లుని అనేది చెక్ చేసుకొని అక్కడ క్యూఆర్ కోడ్ స్కానర్ కూడా ఇప్పుడు ఈపీడీసీఎల్ వారు ఎస్పీడీసీఎల్ వారు ఎన్పీడీసీఎల్ వారు కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. ఆ యొక్క స్కానర్ ని స్కాన్ చేసి మీరు డైరెక్ట్ గా అమౌంట్ అయితే పే చేయొచ్చు. ఒకవేళ మీకు ఏమైనా దీని మీద కంప్లైంట్లు ఏమైనా రైజ్ చేయాలన్నా సరే మీకు ఒకవేళ కరెంట్ పోయినా ఎలాంటి కంప్లైంట్లు ఏమైనా రైజ్ చేయాలన్నా సరే ఇప్పుడు ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా 1912 నెంబర్కి కాల్ చేసి మీరు కంప్లైంట్ అనేది రైజ్ చేయొచ్చు. ఇంతకు ముందే చెప్పానండి మీకు ఒక యూనిక్ కోడ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఆ యూనిక్ కోడ్ చెప్పిన వెంటనే వారు మీ దగ్గర నుంచి ఇంకా వేరే డీటెయిల్స్ ఏ వాడకుండా మీ యొక్క సమస్యను డైరెక్ట్ గా అడిగి దాన్ని అయితే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అయితే సాల్వ్ అయితే చేయడం అయితే చేస్తారండి. నాకు తెలిసినంత వరకు ఈ యొక్క వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం జరిగిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ లో ఈ వీడియోని షేర్ చేయండి.
మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.